రాష్ట్రమంతా వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండపాల డెకరేషన్లు, విగ్రహాల కొనుగోలు, తరలింపు జోరందుకుంది. ఈసారి సిటీలో నయా ట్రెండ్ కొనసాగుతోంది. నిమజ్జనం తరహాలోనే గణపతులను మండపానికి తరలించేందుకు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. బ్యాండ్ బాజా, లైటింగ్స్, క్రాకర్స్ తో గణనాథులకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు నిర్వాహకులు. బ్యాండ్ బాజాతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎల్లుండి వినాయక చవితికి ఇప్పటికే సిటీలో ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. రైటిక గణేష్ ఉత్సవాల గురించి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, నగరంలో గణేష్ పండుగ సందడి ఎలా ఉంది? జ్యోతి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే నగరంలో గణేష్ పండుగ సందడి మొదలైందనే చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ గణేష్ పండుగ. ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా కూడా మనకు వినాయక ప్రతిమలే కనిపిస్తూ ఉంటాయి. తీరు రూపాల్లో, ఎన్నో రంగుల్లో, ఎంతో పెద్దగా కూడా మనకు వినాయకుల్ని దర్శనమిస్తూ ఉంటారు. అదేవిధంగా నిర్వాహకులు కూడా ప్రతి సంవత్సరం అందరిలో తమ వినాయకుడే స్పెషల్గా ఉండాలని చెప్పేసి ప్రత్యేకించి దగ్గరుండి మరి తయారు చేసుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి వినాయకులు కూడా మనకు ఈసారి కనువిందు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ తరహా కావచ్చు, అదేవిధంగా ఇటు రైతులకు సంబంధించి కావచ్చు, పండగలో ఒక మెసేజ్ రూపంగా కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తమ వినాయకుల్ని కూడా ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ఇక ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు భారీ గణనాథులే దర్శనమిస్తూ ఉన్నారు. చాలా పెద్దగా, ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే 5 ఫీట్ల నుంచి 21, 22 ఫీట్ల వరకు కూడా ఎన్నో గణనాథులు అయితే ఈసారి మనకు మార్కెట్లో కనువిందు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా పండగకి 5 రోజుల ముందు నుంచే మనకు కొనుగోళ్లు కూడా జోరందుకున్నాయి. ఇప్పటికే చాలామంది దగ్గరుండి మరి వాళ్ళ వినాయకుడు సంథింగ్ స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి మరీ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇప్పటికే మరొక 2 రోజులే ఉండడంతో మరింత జోరందుకున్నాయని చెప్పుకోవచ్చు కొనుగోళ్లు. అదేవిధంగా సందడి వాతావరణం నెలకొంది. నగరంలోనే కాదు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణేష్ పండుగకు సంబంధించి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. మరొక 2 రోజులే ఉండడంతో కూడా ఇప్పటికే మనకు దాదాపు మండపాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గణేష్ పండుగకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక గణేష్ పండుగ అంటేనే ముఖ్యంగా మనకు చెప్పాల్సింది, పండగ కంటే ముందు కూడా ఈ సంవత్సరం ఒక కొత్త సంస్కృతి నడుస్తుంది, ఒక కొత్త ట్రెండ్ అనే చెప్పుకోవచ్చు. మరి ఆ నయా ట్రెండ్ కూడా గణేష్ ఆగమనం అని చెప్పేసి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, గణేష్ పండుగ వచ్చిందంటే చాలు మనకు మొదటి రోజు నుంచి కూడా దాదాపు మనకు 10-11 రోజుల వరకు కూడా ఎవరికి తోచిన విధంగా 3 రోజుల నుంచి 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఇట్లా ప్రతిష్ఠించి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక చివరి రోజు మాత్రం నిమజ్జనం కార్యక్రమం సంబంధించి ఎంతో సందడిగా, ఉత్సాహంగా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నృత్యాలు ఆడుతూ డీజే, డప్పు చప్పుల మధ్య కూడా గణేష్కి సంబంధించి కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే కొత్త సంస్కృతి, నయా ట్రెండ్, ఆగమన కార్యక్రమాలు కూడా అంతే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు బ్యాండ్ బాజా కావచ్చు, ఆటపాటలు, కేరింతలు కావచ్చు, లైటింగ్స్తో పెద్ద ఎత్తున కూడా ఆగమన కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దాదాపు 5 రోజుల ముందు నుంచే నగరంలో ఏ గల్లీ చూసినా కూడా సంబంధించి ఆగమన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఉర్రూతలూగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గణేష్ రాకకు సంబంధించి భారీ సెటప్స్ కావచ్చు, సెట్టింగ్స్ కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, దాంతోపాటు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా గణనాథుడికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అట్లాంటి ట్రెండ్ అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది. గత సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు ఈ సంస్కృతి ఆగమన కార్యక్రమాలు తక్కువగా కనిపించాయి. ముఖ్యంగా ముంబై, మహారాష్ట్ర వంటి ఆ ప్రదేశాల్లో ఎక్కువగా మనకు ఇట్లాంటి ఆగమన కార్యక్రమాలు ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఈ కొత్త సంస్కృతి, ఈ కొత్త ట్రెండ్, ఈ నయా ట్రెండ్ మన నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విలేజ్లలో కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు నిన్న కూడా చూసాము, ఇటు జగిత్యాలలో కూడా మనకు ఆగమన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. అదేవిధంగా నగరంలో చాలా వరకు కూడా 5 రోజుల ముందు నుంచే ఇట్లాంటి ఆగమన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఖైరతాబాద్ బడా గణేషునికి సంబంధించి కూడా గత సంవత్సరం ఈ ఆగమన కార్యక్రమం కూడా దాదాపు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆగమన కార్యక్రమం అంతే ఘనంగా చేయేందుకు ఇప్పటికే ఇటు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఇటు ఖైరతాబాద్ బడా గణేషునికి సంబంధించి కూడా ఆగమన కార్యక్రమం అంతే ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈసారి ఆగమన కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమాలు ఎంత ఘనంగా జరుగుతాయో అంతే ఘనంగా జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నగర వ్యాప్తంగా కూడా ప్రత్యేక శోభ సంతరించుకుంది. గణేష్ సంబంధించి పండగకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. జ్యోతి.